ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో ఆశ్రమంలో దినచర్య. మామూలు దినాలలో ఆశ్రమం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రత్యేకమైన కార్యక్రమం కానీ పెద్ద రద్దీ కానీ లేని రోజులలో మహర్షి దినంలో ఎక్కువ భాగం సోఫాలో కూర్చుని కానీ కళ్ళు మూసుకుని కానీ గడుపుతారు. అభ్యాగతులకు వారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. వారి సముఖానికి వెళ్ళాలంటే ముందుగా అనుమతిని కోరవలసిన అవసరం ఎవరికీ ఉండదు. ఆయనను సమీపించి మోకరిల్లి ఇష్టం వచ్చిన చోట కూర్చుని తనను వేధిస్తున్న ప్రశ్నను ఎవరైనా మహర్షిని అడగవచ్చు. దానికి ఏ విధమైన సంకోచమూ పడనక్కరలేదు. చాలామంది వెళ్ళి ముందు వారిని స్తుతించి తరువాత తమ గోడును చెప్పుకుంటారు. అంతేకాదు, వారితో ప్రత్యక్షంగా విన్నవించుకునే విషయాల వంటివే వారికి వచ్చే ఉత్తరాలలోనూ ఉంటాయి. ఒకరు వచ్చి సంస్కృతంలో స్తుతిస్తే మరొకరు తమిళంలోనూ, ఇంకొకరు తెలుగులో, మలయాళంలో గేయాన్ని ఆలపిస్తారు. కొందరు ఎంతో దుఃఖంతో వారిని సమీపిస్తారు. నా ఏకైక బిడ్డ పోయాడు, ఇక నేను బ్రతికి ఏం లాభం, నేనెలా ఈ బ్రతుకును వెళ్ళబుచ్చాలి అని ఒకరు అడుగుతారు. వేరొకడు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది, దివాలా తీసే పరిస్థితి ఎదురైందంటారు. మరొకరు తన ఆస్తి చేజారిపోయిందని దావాలో నెగ్గడానికి మహర్షి ఆశీర్వచనం కావాలని అడుగుతారు. ఇంకా అతి సామాన్యంగా వచ్చే విన్నపాలు బిడ్డలు లేని తల్లికి తనకి సంతానం కలగాలని, తన గొడ్రాలితనాన్ని నిర్మించాలని కోరుతుంది. ఎప్పటికీ తగ్గని వ్యాధిని భగవాన్ నయం చేయాలని వేరొకరు వేరుకుంటారు. మరొకరు ఏవో తెలియని భయాలున్నాయని వాటిని మహర్షి తన ఆశీర్వచనంతో పోగొట్టాలని వేడుకుంటాడు. హిస్టీరియాతో బాధపడేవారు వస్తారు. మహర్షి ఎదుట ఎంతో ఏడుస్తారు, తల బాదుకుంటారు. ఇటువంటి వారందరికీ ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆపై వెళ్ళిపోతారు. మతాభిమానం కలవారు కూడా వింత కోరికలను స్వయంగా కానీ ఉత్తరాల ద్వారా కానీ వెలిబుచ్చుతారు. ఈ పఠనం చేయడం వలన మనము ఎన్నో రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉంటాం కదా. మరి మన యొక్క బాధలను, మన యొక్క పరితాపాన్ని రమణులకు నివేదించుకుంటూ రమణుల యొక్క ఆశీర్వాద బలంతో అందరి బాధలను పోగొడతారని ఆశిస్తామా?